కొలికపూడి శ్రీనివాస్కు వైసీపీ నేత బరిగెల కోటేష్ వార్నింగ్. గుడ్డి ఎద్దు చేలో పడ్డ సామెతగా నువ్వు తిరువూరు వచ్చావు, నువ్వు చదువుకున్న అజ్ఞానివి అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్పై బరిగెల కోటేష్ మండిపడ్డారు. తిరువూరుకు నువ్వు వచ్చింది అభివృద్ధి చేయడానికా, అరాచకం సృష్టించడానికా? జనం గుండెల్లో దేవుడిలా నిలిచిన రాజన్న విగ్రహాలను ధ్వంసం చేసే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఒక విగ్రహాన్ని టచ్ చేసి చూడు, నా తడాకా ఏమిటో చూపిస్తానని పబ్లిసిటీ పిచ్చితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగనన్న సైన్యం చేతిలో పరాభవం తప్పదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ద్రోహం చేసి నీలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం చంద్రబాబు తప్పిదం. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న టీడీపీ నేత చంద్రబాబు దళితులపై ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో పేద గుండెలను నిలిపిన మహనీయుడు రాజన్న. అమరావతిలో భూములు కొట్టేసిన పెత్తందారులకు మద్దతుగా పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం పేరుతో పేదవారికి ద్రోహం చేసిన కొలికపూడి చరిత్ర నాకు పూర్తిగా తెలుసు. కాళ్లకు వేసుకోవాల్సిన చెప్పులు చేతులకు వేసుకుని లైవ్ డిబేట్లో తమ పొత్తు పార్టీ నేతపై చెప్పుతో దాడి చేసిన కుసంస్కారి కొలికపూడికి తిరువూరు నియోజకవర్గ ప్రజలు తగు విధంగా ఓటుతో బుద్ధి చెబుతారని బరిగెల కోటేష్, టీడీపీ అభ్యర్థి తన రాజకీయ ప్రత్యర్థి అయిన కొలికపూడి శ్రీనివాస్, వైఎస్ఆర్ పార్టీ ఆరాధ్య దైవం అయిన రాజన్నపై అవాకులు చవాకులు పేరుతుంటే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వారు చోద్యం చూడటం పార్టీ పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుందని కోటేష్ మండిపడ్డారు. నేను లోకల్ అని చెప్పుకోవడం తప్పించి అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టని నేతలు తిరువూరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించిన బరిగెల కోటేష్, ప్రశాంతమైన తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసే కొలికపూడి వంటి రౌడీల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన బరిగెల కోటేష్, అంతకు ముందు దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేత బరిగెల కోటేష్, నీకు మగాడివైతే నీకు నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆయన అభిమానులు ఉన్నారు. నువ్వేదో పిచ్చి పిచ్చి వాగుడు వాకొని అమరావతి ఉద్యమంలో పక్కన ఆడవాళ్ళని పెట్టుకొని నువ్వేదో ఇక్కడ హైలైట్ అవుదావు అనుకుంటున్నావు. అంటే పోకిరి సినిమా ఎక్కువ చూసినట్టున్నావు. అన్నయ్య నీకు ఒకటే చెప్తా, ఎప్పుడు వచ్చేవారు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇక్కడ బరిగెల కోటేష్ ఉన్నాడా లేదా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. తిరువూరు నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు. ఇక్కడికి వచ్చే ఈ స్టేట్లో ఏ రాజశేఖర రెడ్డికి బొమ్మనైనా నువ్వు టచ్ చేసే దమ్ముంటే రా, ఎప్పుడో చెప్పు, ప్లేసు నువ్వు ఎక్కడ చెప్తావు చెప్పు, నేను రెడీగా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు అభివృద్ధి చేయడానికి వచ్చావా, ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడున్న నేరస్తులుగా చేయడానికి వచ్చావా? నీకు చదువుకున్న జ్ఞానం ఉందా? పిల్లలకి ఏం కోచింగ్ ఇస్తున్నావురా నువ్వు? నీకు కొద్దిగైనా సిగ్గు లజ్జా సీము నెత్తురు ఉందా? నిన్ను అలాగే పెంచారా నీ తల్లిదండ్రులు? రే నువ్వు ఇక్కడ చూడరా, వీళ్ళ ప్రేమ పంచుకోరా. తిరువూరు నియోజకవర్గ కుటుంబంలో ఇక్కడ